జోడో అని మాట్లాడిందంటే దాని అర్థమేందో చెప్పు. బలమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక సామాన్యమైన జీవితం నుంచి ఇండిపెండెంట్గా జడ్పీటీ సభ్యునిగా ప్రజలతో గెలుపొంది స్థానిక ఎన్నికల్లో ఎమ్మెల్సీగా సభ్యునిగా ఎన్నికై తిరిగి శాసనసభ్యుడిగా ప్రజలతో ఎన్నుకోబడి తిరిగి పార్లమెంట్ సభ్యునిగా ప్రజలు ఆశీర్వదించిన తర్వాత అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాష్ట్ర పిసిసి అధ్యక్షునిగా చేపట్టినట్టు సందర్భంలో పట్ట మీరు భారతీయ జనతా పార్టీ సంబంధించిన మీ పార్టీ 2014 నుంచి ఈ రాష్ట్రంలో అధికారం నుండి కేసీఆర్ను ఎదుర్కోలేక కేసీఆర్ జిమ్మికులకు మీరు జవాబు చెప్పలేని పరిస్థితుల్లో మీ పార్టీ ఉండి 119 సెగ్మెంట్ల లోపల మీరు బలమైన అభ్యర్థులు పెట్టలేని పరిస్థితిలో ఉంటే ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క మాట అనుకుంటా రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని నోటికి వచ్చేస్తంత మాట్లాడుతున్నావు కదా, మేము ఇక్కడి నుంచి ఇప్పుడు మాట్లాడలేమా? ప్రజలతో ఎన్నుకోబడ్డం ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగపరంగా ప్రజల ఓట్ల ద్వారా మనం ఎన్నుకోబడి చట్టసభలో పోయినప్పుడు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగపరంగా ఒక శాసనసభ్యులందరూ కలిసి ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. ఒక ముఖ్యమంత్రి కుర్చీని పట్టుకొని వ్యక్తిగతంగా నువ్వు మాట్లాడమనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి అంటున్నాం. నీ భారతీయ జనతా పార్టీ లెక్క నాగ్పూర్లో కూర్చొని మీ ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వ్యూహం ఏదైతే ఉంటుందో ఆ వ్యూహాన్ని అమలు చేసే కాంగ్రెస్ పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ మీరు ఏ విధంగా చేస్తుందో ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను కలుపుకుపోయే పార్టీ. మరి ఆ పార్టీల పక్షాన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నియమించినటువంటి పిసిసి అధ్యక్షునిగా ఉండి ఆ రోజు ప్రధాన కాంగ్రెస్ పార్టీ పక్షాన గ్రామాన పాదయాత్ర చేసి ప్రజాపాలన లోపల ప్రజలు ఆశీర్వదించి 2023 డిసెంబర్ లోపల ప్రజలు అవకాశం ఇచ్చి ప్రభుత్వంకి వచ్చిన తర్వాత ప్రజలకు సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏమని మాట్లాడినాం? కేంద్రం భిక్షమెత్తే అని చెప్పి మాట్లాడినావు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి ఎంత మనం పన్ను కడుతున్నాము మీకు లెక్క తెలుసా అంటున్నా. మనకు వచ్చే దామాషా ప్రకారం మన రాష్ట్రానికి రావాల్సినటువంటి కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయని చెప్పి అంటున్నా. ప్రస్తుత సమయంలో బట్ట ఈ రాష్ట్రంలో 33 జిల్లాల్లో వరి ధాన్యానికి సంబంధించిన తీవ్రమైన ఇబ్బంది ఉంది. పెద్ద ఎత్తున వరి దిగుబడి వచ్చింది. కేంద్ర ప్రభుత్వంలో బాధ్యత గల మీ కేంద్ర మంత్రులు కానీ పార్లమెంట్ సభ్యులుగా నువ్వు కానీ ఎఫ్సిఐ గోడాంలో 2 నుంచి 3 పంటలు గోడాంలో నిండిపోయి 33 జిల్లాలు నిండిపోయినటువంటి ఆ వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసే ప్రయత్నం చేసినవా నువ్వు అంటున్నా. భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా మన రైతాంగం కాదా? మన అన్నదాతలు కాదా? పార్లమెంట్ సభ్యునిగా మీరు ఎందుకు మాట్లాడలేదంటున్నా. ఎందుకు గోడామ్స్ లోపల ఎఫ్సిఐ గోడామ్స్ లోపల మా జగిత్యాల జిల్లా ఉదాహరణకు చెప్తున్నా 20 మండలాలు ఉన్నాయి. 90% మా ప్రాంతం అంతా రైతు ఆధారితమైనటువంటి కుటుంబాలు. 2 సార్లు 3 సార్లు పంట వస్తే ఆ పంట సంబంధించిన ఎఫ్సిఐ ద్వారా కొనుగోలు చేసే విషయం లోపల రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రులంతా పోయి ప్రధానమంత్రి గారిని మీ మోడీ గారిని కేంద్రంలో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రిని ప్రోటోకాల్ను పక్కకు పెట్టి తెలంగాణ రాష్ట్రం నుంచి వరి ధాన్యం పెద్ద ఎత్తున దిగుబడి అవుతుంది, మీరు ఎఫ్సిఐ ద్వారా కొనుగోలు చేయాలి నిబంధనల కారణంతో మీరు దాన్ని దాటేదంటే పెడచెవిన పెట్టి పట్టించుకోకపోతే ఇవాళ పెద్ద ఎత్తున దిగుబడి వచ్చినా ఒకవేళ ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం మీద భారం ఉన్నా కూడా ఈరోజు చివరి గింజ వరకు కొనుగోలు చేసే విధంగా
ఈరోజు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో బట ఆర్థిక శాఖ మంత్రులు, అదేవిధంగా అగ్రికల్చర్ శాఖ మంత్రులు, ఏ జిల్లాలో ఆ జిల్లాల ఎమ్మెల్యేలు అందరూ కూడా వడ్ల కొనుగోలు సెంటర్ల కాడిపోయి రైతుకి ఇబ్బంది జరగకుండా దిగుబడి ఎక్కువ వచ్చింది, పంట ఎక్కువ వచ్చింది, మొత్తం మిల్లులు మొత్తం నిండిపోయి ఉన్నాయి. మరి ప్రత్యామ్నాయంగా ఎంతో కష్టపడి వరిధాన్యాన్ని మేము కొనుగోలు చేస్తుంటే, మొక్కజొన్న కొనుగోలు చేస్తుంటే రైతుల పక్షాన మాట్లాడవు, వరిధాన్యం గురించి మాట్లాడవు, మొక్కజొన్నల గురించి మాట్లాడవు. జగిత్యాలకు వచ్చి అక్కడ ఉన్న శాసనసభ్యుని పట్టుకొని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావు. కేంద్రీయ విద్యాలయానికి సంబంధించిన స్థలాన్ని ఇవ్వలే, నీ సంగతి చూస్తా, ఇదేనా మాట్లాడతారిక? ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో మాట్లాడతావు, ముఖ్యమంత్రి వారి తమ్ముళ్ళ పేరు తీసి మాట్లాడతావు. మరి ముఖ్యమంత్రి వారి తమ్ముళ్ళ పేరు తీసినప్పుడు నీ తమ్ముడి గురించి కూడా మేము మాట్లాడాలనా? నిజామాబాద్లో మీ తమ్ముడు చేసే మీ అరాచకాల గురించి మేము మాట్లాడాలనా? మేము అరవింద్ గారు జరి ఇప్పటికైనా కొంచెం ఏది పడితే అదే మాట్లాడు మానేసి ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ నిధులు తీసుకొచ్చిండ్రు, వరి కొనుగోలు విషయంలో మీ పాత్ర ఏంది, మొక్కజొన్న రైతుల విషయంలో మీ పాత్ర ఏంది, ఈ రైతులను ఏ విధంగా ఆదుకుంటాం, కేంద్రం నుంచి ఏ విధంగా నిధులు తీసుకొస్తాం, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి దామాసా ప్రకారం రావాల్సిన నిధులు ఇక మేము ఇంత తీసుకొచ్చిన మా యొక్క కేంద్ర మోడీ గారి ద్వారా ఇంత పెద్ద ఎత్తున మేము నిధులు తీసుకొచ్చినామని కూడా ఉదాహరణ చెప్పండి మీరు. మా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మా రావాల్సిన నిధుల విషయంలో కూడా ఎక్కడ కూడా సహకరించలేదు. అయినా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట ఆ శాఖ మంత్రిగా మా శక్తి కొద్దీ గత ప్రభుత్వంలో పెండింగ్లు ఉన్నటువంటి కాస్మెటిక్ ఛార్జెస్ పెండింగ్లు కానీ, డైట్ ఛార్జీలు పెండింగ్లు కానీ, ఏదైతే అద్దె భవనాల్లో ఉంటున్నట్టు హాస్టల్లో ఉంటున్న పిల్లల యొక్క పెండింగ్స్ కానీ సుమారు 220 కోట్ల రూపాయలు నిన్న కాక మొన్న రిలీజ్ చేయించినాం. ఇవన్నీ విషయాలు పక్కకు పెట్టి వ్యక్తిగతంగా ఏది పడితే అది నోరు ఉన్నది కదా దేవుడిగా నోరు ఇచ్చింది కదా అని మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పాడు అరవింద్ గారిని అడుగుతున్నాం మేము. నేను అరవింద్ గారని మర్యాదగా మాట్లాడుతున్నాం. ఎందుకు మాట్లాడుతున్నావు? మీ తండ్రి గారు కాంగ్రెస్ పార్టీ కుటుంబంకి వచ్చిండు, మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో ఇవాళ పార్లమెంట్ సభ్యులైండు. మా జిల్లాకు వచ్చి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కుటుంబం గురించి ఇవాళ మా నాయకుడు ప్రజలతో ఒక జడ్పీటీ సభ్యుల నుంచి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఈ స్థాయికి వచ్చిండు. ఇలాంటి నాలాంటి సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, ఒక దళిత వర్గం చెందిన కార్యకర్తను ఇలా శాసనసభ్యుడు చేసిందంటే అది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి మేమే రాజులం, మేమే మంత్రులం, మాకు తిరుగులేదు, ముచ్చటగా మూడోసారి మేము ప్రభుత్వంలోకి వస్తాం, మాకంటే గొప్పలు లేరని మాట్లాడినటువంటి ఆ పార్టీకి, ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ప్రజల్ని మెప్పించి ఒప్పించి నాలాంటి సామాన్య వ్యక్తికి కూడా టికెట్ ఇచ్చి నేనున్నా అని చెప్పేసి ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టినటువంటి నాయకుడు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు మా పార్లమెంట్ రాజ్యసభ సభ్యుడిగా మా అనిల్ కానీ మేమందరం ఈరోజు మా చైర్మన్గా మా ఎస్సీలను బీసీలను అన్ని వర్గాలను తీసుకొని వెళ్ళేటువంటి మా నాయకుని పట్టుకొని నువ్వు ఏది పడితే అదే మాట, నీ మోడీ ప్రధానమంత్రితో మేము ఏది పడితే అదే మేము మాట్లాడితే అది సరైన పద్ధతి అని చెప్పి అంటున్నా. ఇప్పటికైనా నీ ధోరణి మీ పద్ధతి మార్చుకో. మన రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఇప్పి మన వడ్లకు సంబంధించిన ఏదో గోడాంశాలు నిండిపోయిన గోడాంలు కొనుగోలు చేయ ఎఫ్సిఐ ద్వారా మొక్కజొన్న మద్దతు ధర ఇప్పి రైతులకు అన్ని విధాల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి మద్దతు ధర ఇప్పించుకుంటూ గోడాంశాలు నిండిపోయినట్టు గోడాంలో ఉన్నట్టు వడ్డీ ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేసి అప్పుడు మాట్లాడు. ఒక కేంద్రీయ విద్యాలయం స్థలం కోసం వచ్చి ఆ స్థలంకు 5 ఎకరాల స్థలానికి 2 ఎకరాలు ఇచ్చినందుకు ఆ కాగితాన్ని తీసి చింపపడేసిండు ప్రెస్ల ముంగట. ఇంకో 3 ఎకరాలు అది ఇస్తాం కదా, ఆ మునిగిపోయింది ఏమున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ సంబంధించిన అత్యంత ఖరీదు గల భూమి అది. నేను చెప్తున్నా, మా మీడియా మిత్రులు నేను చెప్తున్నా, ఏదైతే కేంద్రీయ విద్యాలయం స్థలం ఏదైతే ఉన్నదో అత్యంత ఖరీదు గల స్థలం అది.
జగిత్యాల్లో రాజీవ్ హైవే అంటే హైవే పక్కన నిజామాబాద్ హైవే పక్కన ఉంటుంది. అది మన ఇరిగేషన్ సంబంధించిన రైతులకు సంబంధించిన స్థలం. అది ఆ రైతులకు సంబంధించిన స్థలం లోపల ఇవ్వాలంటే రైతులంతా కూడా మా ప్రాంతానికి సంబంధించినటువంటి ఇక్కడ రైతులకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున రైతులకు అనేక వ్యవసాయానికి సంబంధించినటువంటి